అందరికీ నమస్కారం అండి. సో జనరల్గా మనం గమనిస్తూ ఉంటే ఏంటంటే ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత పిల్లలందరికీ కూడా ఒక రకమైనటువంటి ఫోబియా లాగా ఫామ్ అవుతుంది. ఆ ఫోబియా ఎలా ఉంటుందంటే ఎగ్జామ్స్ రాకముందు పిల్లలందరూ కూడా చదువు మీద నెగ్లిజెన్సీ ఉండము, లేదంటే సో చదువును పోస్ట్పోన్ చేసుకోవడము, చదివేటువంటి కంటెంట్ అనేటువంటి దాన్ని ఏం చేస్తారంటే సో రేపు చదువుదాం ఎల్లుండి చదువుదాం అనేటువంటి కంటెంట్ను సో పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు. సో చేసుకుంటూ వెళ్ళిపోయి ఏమవుతుందంటే సర్టన్ టైంలో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయనే సరికి ఏమవుతుంది, టోటల్గా అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అప్పుడు ఆ ఫోబియా అనేది మొదలవుతుంది పిల్లల్లో. చదివేసి దాంతో ఏం చేస్తారంటే ఆ చదువు మీదనే భయం పెట్టుకుని ఒక ఫోబియా పెట్టుకొని సో మామూలుగా నేను గమనించిన దానిలో ఏంటంటే ఎక్కువ మొత్తంలో జ్వరం అనేది తెచ్చుకుంటూ ఉంటారు. సో ఫోబియా లాగా లేకుండా బ్రెయిన్ మీద స్ట్రెస్ అనేది ఎక్కువ గురవుతూ కొంచెం డిఫరెంట్గా వాళ్ళ బిహేవియర్ అనేది మారిపోతూ ఉంటుంది. కాబట్టి దానికోసం వచ్చిన ట్రిక్స్ చెప్తూ ఉంటాను ఇవాళ. ఆ ట్రిక్స్లో మనం ఈజీగా చేయొచ్చు. పిల్లలకి ఏంటంటే ఫస్ట్ థింగ్ కాన్సన్ట్రేషన్. మామూలుగా జనరల్గా అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఏమడుగుతున్నారంటే, సార్ మేము బుక్ ముందు పెట్టుకోగానే లేదంటే ఏదైనా చదవాలని మనం స్టార్ట్ చేయగానే మనకి ఎక్కడ లేని ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఎలా తగ్గించుకోవాలి, మరి ఈ ఆలోచనలను తగ్గించుకోవడం ఎట్లా అనేటువంటిది. ఎందుకంటే కామన్గా అందరు చదువుతున్నారు, ఈ మధ్యకాలంలో చదవడం స్టార్ట్ చేస్తున్నారు, అది ముందు వెనక్కు ఏదో ఒక టైంలో స్టార్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రమే మంచి మార్క్స్ వస్తున్నాయి, కొంతమందికి రాలేకపోతున్నాయి. కారణం ఏంటంటే కాన్సన్ట్రేషన్. ఆ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా చదవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఆ చదివిన కొంత పార్ట్ అయినా కూడా ఏంటంటే కాన్సన్ట్రేషన్తో చదివారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళకు మంచి మార్క్స్ వస్తాయి. దానికోసం ఏంటంటే ఈరోజు చెప్పేటువంటి ట్రిక్స్ దాని ద్వారానే ఉంటాయి. సో దీనికి వచ్చిన పని చేయండి. మీరు ఒక పని ఏం చేస్తారంటే, ఎవరైనా పెద్దవాళ్ళైనా పిల్లలైనా కూడా ఒక కంటెంట్ని చదువుకోవాలి, ఒక 1 అవర్ నాకు ఎటువంటి కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా చదువుకోవాలి అనుకున్న వాళ్ళైతే దీనికి ఏం చేస్తారంటే ఒక పెన్ పేపర్ తీసుకొని రఫ్గా ఏదో ఒకటి డ్రా చేయండి. జస్ట్ పేపర్ మీద ఇలా ఇలా లైన్ పెట్టుకుంటూ వెళ్ళిపోండి. సో వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే ఒక సర్టన్ టైంలో ఆగేసి మళ్ళీ అదే లైన్ మీద నుండి రిటర్న్గా ఎక్కడ మిస్ కాకుండా, సో మిస్ ఎక్కడ కాకుండా ఏంటంటే మళ్ళీ సేమ్ అంటే ఇంకో లైన్ రావద్దు, అదే లైన్ మీద నుండి మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేయండి స్లోగా. ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే కాన్సన్ట్రేషన్ అనేటువంటి ఒక 2 minutes వరకు ఎక్కడికి పోతుంది. అదే లైన్ మీద రావాలి అని ఒకే ఒక కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కాబట్టి ఆ లైన్ మీద నుండి మీరు వస్తూ ఉంటారు. వచ్చేసిన తర్వాత ఆ 2 minutes కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మీకు 1 hour వరకు కాన్సన్ట్రేషన్ మిస్ కాకుండా చూస్తుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఎవరు లేని ప్లేస్లో కామ్గా కూర్చొని మాత్రమే చదవాలి. పిల్లలలో నేను గమనించేది ఏంటంటే టీవీ పెట్టుకుంటారు, టీవీ ముందు పెట్టుకుని సో బుక్ పట్టుకొని చదువుతుంటారు, లేదా బుక్ పట్టి రాస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ కాస్త ఈ బుక్ మీద కాకుండా ఏంటంటే టీవీ మీదకి వెళ్ళిపోతుంది. ఆటోమేటిక్గా టీవీ చూస్తూనే ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఈ కొద్దిసేపు తర్వాత ఏమొస్తుందంటే మైండ్లో మనకు వచ్చేటువంటి ఒకే ఒక్క ఆలోచన ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎంత సీరియస్నెస్తో చదవాలనుకుంటామో 2 minutes తర్వాత ఏమవుతుంది, ఆ సీరియస్నెస్ కాస్త 50% పడిపోతుంది. రైట్, ఓకే చదువుదాంలే అనుకుంటాం. సో ఇంకొక 2 to 3 minutes తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనం వేరే దాని మీద డైవర్ట్ అయిపోతుంది. సపోజ్ టీవీ చూస్తున్నారనుకోండి, ఆ టీవీ చూస్తాను మీదకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏం ఇస్తానంటే ఈ బుక్ మనకు తెలియకుండానే పక్కకి వెళ్ళిపోతుంది. ఇట్లా జరుగుతుంటుంది. ఇలా జరిగేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుందంటే డే బై డే దాన్ని పెండింగ్ పెట్టుకుంటూ వెళ్తారు. మనం చదివే చదువును పెండింగ్ పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ అనేటువంటిది రాగానే పిల్లలు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ లేవు అనగానే దాని కాన్సన్ట్రేషన్ కాస్త డైవర్ట్ చేసి ఏదో టీవీ చూడడము లేకుంటే ఆడుకోవడము ఇటువంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. సో అట్లా కాదు, డే బై డే చదువుకుంటూ గేమ్స్ కానీ లేకుంటే టీవీ చూడడం కానీ కొంత దాని టైం కేటాయించుకుంటూ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎగ్జామ్స్ అంటే భయం ఉండదు. ఆ భయంతో పాటు ఏంటంటే ఎటువంటి ఫీవర్ కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేటువంటిది రావు. ఎందుకంటే స్ట్రెయిన్ పడదు. మన బ్రెయిన్ మీద స్ట్రెయిన్ పడిందంటేనే మనకు ఏదో ఒక ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది అని అర్థం. అది లేనంత వరకు కూడా ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ చెప్తున్న విషయం ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ కూడా మీ యొక్క కాన్సన్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. ఎట్లా అంటున్నారంటే సపోజ్ చెప్తున్నాను, నాకు ఏదో ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను తినే ఫుడ్లో కరెక్ట్గా లేదు, నేను లైట్ ఫుడ్ అనేటువంటి తీసుకోవట్లేదు, హెవీగా ఉన్న ఫుడ్ తీసుకున్నాను. సపోజ్ నేనే అనుకున్నాను, ఈరోజు నేను
ఒక ఆయిల్ ఫుడ్ అనేటువంటి తీసుకొని వచ్చేసి నేను చదువుతున్నాను, బుక్ తీసుకొని చదువుతున్నాను అనుకోండి, నాకు తెలియకుండానే నిద్ర వస్తూ ఉంటుంది, నాకు తెలియకుండానే ఏదో ఒక ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది, ఆయాసం లాగా వస్తుంటుంది. ఇటువంటి అన్నీ రావడం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా కూడా ఈ కాన్సన్ట్రేషన్ అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి పిల్లలందరికీ చెప్పేది ఏంటంటే మీ ఫుడ్ కూడా మీ యొక్క కాన్సన్ట్రేషన్ డిసైడ్ చేస్తుంది. ఫుడ్ అనేటువంటి ఎగ్జామినేషన్ టైంలో అయితే మస్ట్ అండ్ షుడ్గా లైట్ ఫుడ్ తీసుకోండి, ఆయిల్ ఫుడ్స్ అనేటువంటిది బంద్ చేయండి. దానివల్ల హెల్త్ బాగుంటుంది. అండ్ ఇంకొక విషయం అంటే జంక్ ఫుడ్ అనేటువంటి 100% బంద్ చేయండి. ఎగ్జామినేషన్ టైంలోనే కాదు, దాదాపుగా జంక్ ఫుడ్ అనేటువంటిది బంద్ చేస్తే చాలా వరకు బాగుంటుంది. లేదు సార్ మేము అవాయిడ్ చేయలేకపోతున్నాం సార్, ఏదో ఒక టైంలో జంక్ ఫుడ్ అనేటువంటి తినాలనిపిస్తుంది అనుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జామినేషన్ టైంలో మాత్రం 100% బంద్ చేయండి. దానివల్ల మీకు బాగుంటుంది, ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ వస్తాయి, మీరు అనుకునేటువంటి గోల్ను సాధించవచ్చు. ఇంకొక ట్రిప్ చెప్తాను. ఆ టిప్ ఏంటంటే మామూలుగా పిల్లలందరికీ నచ్చని విషయం ఏంటంటే చదువు అనేసరికి నిద్ర వస్తుంది. బుక్ పట్టుకోగానే నిద్ర వచ్చేస్తుంటుంది. ఈ బుక్ పట్టుకోగానే నిద్ర ఎందుకు వస్తూ ఉంటుందంటే మనకి ఇష్టం లేని ఏ పని చేసినా అదే వస్తుంది. మామూలుగా మీరు బాగా గమనించండి, నాకు ఇది నచ్చదు అనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మనకు నిద్ర వస్తూ ఉంటుంది. అంటే మనకు తెలియకుండానే ఒక డైవర్ట్ అయిపోతూ ఉంటాం. మనకి ఇది నచ్చదు అనుకున్నప్పుడు ఏంటంటే దాని మీద ఇష్టం అనేది ఉండదు. సో దానికి ఏం చేస్తారంటే నిద్ర వస్తుంది అనుకున్నట్లయితే ఫస్ట్ థింగ్ మీ టైం లోపల ఒక సర్టెన్ టైం మాత్రమే నిద్రకు పెట్టుకున్నాము. ఎగ్జామినేషన్ టైంలో మస్ట్ అండ్ షుడ్గా అదే పని చేయండి. నేను ఇష్టం వచ్చినప్పుడు పడుకుంటాను, ఇష్టం వచ్చినప్పుడు లేస్తానని కాదు. మన బాడీ అనేది ఎలా ఉంటుందంటే మనం ఎలా తయారు చేస్తే అలా తయారవుతుంది. నేను నిద్రపోవాలి అనుకున్నట్లయితే ఒక సర్టెన్ 2-3 days ఆ టైంలో నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనుకోండి, ఆటోమేటిక్గా 4th day మనకు తెలియకుండానే రెస్ట్ తీసుకునే పొజిషన్లోకి వెళ్ళిపోతాం, లేదంటే నిద్రకు వచ్చే టైం వస్తుంది. సో ఆవలింతలు వస్తూ ఉంటాయి. కారణం ఏంటంటే మనమే బాడీని అలవాటు చేస్తున్నాం. మనం పడుకునే టైం ఎప్పుడు, లేసే టైం ఎప్పుడు డిసైడ్ చేసుకోండి. ఆ టైం లేసామంటే మళ్ళీ బెడ్ మీద కానీ లేదంటే మళ్ళీ పడుకునే రెస్టింగ్ పొజిషన్కి వెళ్ళకూడదు. కొంతమంది నేను బాగా గమనించానండి, అది ఎలా ఉంటుందంటే చదువుకుంటారు. మీరు బాగా గమనించండి, ఇంట్లో చాలా వర్క్ ఇటువంటివి చేస్తూ ఉంటారు. ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే బెడ్ మీద కూర్చొని చదువుకుంటుంటారు. మామూలుగా బెడ్ మీద కూర్చొని లేదంటే ఏదైనా గోడ కొరిగి కూర్చొని చదువుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఫస్ట్ ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకు తెలియకుండానే మన బాడీ అనేటువంటి రెస్టింగ్కి వెళ్ళిపోతుంది, రెస్ట్ వస్తుంది. అంటే రెస్టింగ్కి వెళ్ళిపోతున్నామంటే అర్థం ఏంటి, మన బాడీలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నీ కూడా రిలాక్సేషన్కు రెడీ అవుతున్నాయి, రిలాక్స్ అవుతున్నాయి, నిద్రపోవడానికి రెడీ అవుతుంది. అందుకే నేను బాగా గమనించాను, బెడ్ మీద కూర్చుంటారు చాలామంది పిల్లలు. బెడ్ మీద కూర్చొని పిల్లో తీసుకొని ఆ బుక్ అక్కడ పెట్టుకొని చదువుతూ ఉంటారు. ఇలా చదివినప్పుడు ఏమవుతుందంటే కొద్దిసేపు అంత 2-3 minutes తర్వాత కొంచెం బెండ్ అవుతాం. కొంచెం బెండ్ అయిపోయి ఏమనుకుంటున్నాను, సరే పర్లేదు, కొంచెం బెండ్ అయిపోయి నేను రిలాక్సేషన్ టైం పెట్టుకొని చదువుతున్నాను, పర్లేదు అనుకుంటాం. మనకు తెలియకుండా ఇంకొంచెం సేపటి తర్వాత ఏమవుతుందంటే మనకు తెలియకుండా నాకు బుక్ అక్కడ ఉంటుంది, మనం బెడ్ మీద పడుకొని ఉంటాం హ్యాపీగా. చాలా వాళ్ళకు ఇటువంటి అనుభవాలు జరిగి ఉంటాయి అన్నమాట. చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, మనకు తెలియకుండా బుక్ అక్కడ పక్కకు పడిపోతుంది. మనం నిద్రపోయి హ్యాపీగా ఏదో మార్నింగ్ టైంలో ఏదో టైంలో లేచి చూస్తాం, కొద్దిసేపు ఒక 1 hour 2 hours తర్వాత లేచి చూసేసరికి ఏంటంటే మన బుక్ అక్కడ ఉంటుంది, మనం ఏదో దగ్గర నిద్రపోయి ఉంటాం, టైం చూస్తే ఎక్కువ అయిపోతుంది. ఈ ఎగ్జామినేషన్ టైంలో ఇటువంటివి మాత్రం చేయకండి. కూర్చుంటే కరెక్ట్ రిలాక్సేషన్ అనేది బెడ్ మీద మాత్రం కూర్చొని చదవకండి, ఏదో ఒరిగి చదవకండి. హ్యాపీగా ఒక మంచి ప్లేస్లో కూర్చోండి, ప్లెజెంట్గా ఉన్న ప్లేస్లో కూర్చొని హ్యాపీగా చదువుకోండి తప్ప రిలాక్సేషన్ ప్లేస్లో ఉన్నటువంటి నిద్ర వచ్చే ప్లేస్లో ఉంటాయి కొన్ని. మన బెడ్ మీద కూర్చొని 100% నిద్ర వచ్చే ప్లేస్ అంటారు, మనకు తెలియకుండానే నిద్ర వస్తుంది అక్కడ, దాని మీద కూర్చొని చదవకండి. ఇవి ఇటువంటి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్లాన్ పెట్టుకొని మాత్రమే చదవండి. ఒక ఎగ్జామినేషన్ ఉంది అనుకున్నట్లయితే, ఎందుకు ఎగ్జామినేషన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నానంటే ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్ ఎక్కువ ఉన్నాయి. మనకు February, March టైంలో వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. మామూలుగా మీరు చదివేటప్పుడు ఒక ప్లాన్ పెట్టుకోండి. సపోజ్ ఒక 10th class అబ్బాయి లేదా అమ్మాయి ఉన్నారనుకోండి, వాళ్ళు ఎలా చదవాలి అంటే జనరల్గా వాళ్ళకు దాదాపు 6 subjects ఉంటాయి. 6 subjects అనేటువంటివి డే వైజ్గా చదవాలి అంటే ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైం లోపల ఎట్లా ఉంటుందంటే, మార్నింగ్ ఏదైతే
మార్నింగ్ 5 to 5:30 మధ్యలో లేస్తున్నారు, చదవడం స్టార్ట్ చేస్తున్నారు అనుకోండి. సో అది ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు ఏదైతే హార్డ్ సబ్జెక్ట్ ఉందో అది తీసి ఎర్లీ మార్నింగ్లో స్టార్ట్ చేయాలి. ఎందుకు హార్డ్ సబ్జెక్ట్ అనేది స్టార్ట్ చేయాలంటే మన బ్రెయిన్ అనేటువంటిది మార్నింగ్ టైంలో ఫ్రెష్గా ఉంటుంది. ఆ టైంలో మనం ఏది చదివితే అది మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. అది ఏదైనా కానీ, మంచి విషయం కానీ చెడు విషయం కానీ ఏ విషయమైనా కూడా మీరు చదవగానే ఆటోమేటిక్గా మీ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలా ఎక్కడ జరుగుతుందంటే, మీరు బాగా గమనించండి, ఎర్లీ మార్నింగ్ ఏదైనా మంచి సాంగ్ వినారనుకోండి, మీకు తెలియకుండానే ఈవినింగ్ వరకు దాన్ని హమ్మింగ్ చేస్తుంటారు, పాడుతూ ఉంటారు. మనకు అనుకోము ఇది నేను ఎందుకు పాడుతున్నాను అనుకుంటా. అది ఎందుకంటే మార్నింగ్ టైంలో మీరు విన్నారు కాబట్టి అది మైండ్లో ఫిక్స్ అయిపోయింది అంతే. సో ఇటు అంత పవర్ ఉంటుంది మైండ్కు. ఆ టైంలో మనం ఎప్పుడైతే మనకు హార్డ్గా ఉన్న సబ్జెక్ట్ చూస్తామో ఒకసారి జస్ట్ చూడండి, ఆటోమేటిక్గా లెటర్స్ అనేటువంటి మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి మీకు తెలియకుండానే. సో మీకు ఆన్సర్స్ కానీ లేకుండా ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. ఇంకొక విషయం ఏంటంటే, పడుకునేటప్పుడు ఇది ఇప్పుడు సపోజ్ ఒక మ్యాథ్స్ గురించి ఎగ్జాంపుల్ చెప్తాను. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది రావట్లేదు, నాకు ప్రాబ్లమ్స్ హెవీగా ఉన్నాయి, నేనేం చేద్దాం, మరి ఎట్లా చేస్తే నాకు మ్యాథ్స్ ఈజీగా అవుతుంది. చాలా వరకు భయం ఉండేటువంటిది ఏంటంటే మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇటువంటి వాటి మీద ఎక్కువ భయం ఉంటుంది చాలామందికి. అది ఎట్లా ఉంటాయంటే, ఆ భయం పోవడానికి సింపుల్ లాజిక్ ఏంటంటే, పడుకునే ముందు మీరు ఎప్పుడైతే ఏ ప్లేస్లో అయితే పడుకుంటారో మీకు ఎదురుగా ఒక పని చేయండి. ఒక చిన్న పేపర్ మీద రాయండి ఫార్ములాస్ ఏవైతే హార్డ్గా ఉన్నాయో. సపోజ్ ఒక చాప్టర్ నేను ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఆ చాప్టర్లో ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా ఒక పేపర్ మీద రాయండి. రాసేసి మీరు పడుకునే ప్లేస్లో మీకు ఎదురుగా కొద్దిసేపు అక్కడ పెట్టేసి పేస్ట్ చేయండి. వీలవుతాయి పేస్ట్ చేసి దాన్ని ఒకసారి చూడండి. పడుకునే ముందు ఒకసారి చూడండి. పడుకునే ముందు చూసి పడుకోండి. మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ అదే పేపర్ను జస్ట్ పై నుండి కింది వరకు మళ్ళీ హ్యాపీగా చూడండి, లేదంటే చదవండి. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ ఫార్ములాస్ మనకు తెలియకుండా మన బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతాయి, మన మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. అప్పుడు ఎప్పుడన్నా ప్రాబ్లం చేసినప్పుడు ఏమవుతుంది అంటే, సో ఈజీగా ఉంటుంది కాబట్టి మనం కూడా ఈజీగా కళ్ళు మూసుకుంటే ఏంటంటే ఆ ఫార్ములాసే కనబడాలి అంతే. ఎగ్జామినేషన్ టైంలో అదే కనబడాలి. మీ అదర్ దాన్ సబ్జెక్ట్ అనేటువంటిది మీ మైండ్లోకి రాకుండా చేయండి. అప్పుడు మీరు ఏది అనుకుంటే అది చేయగలుగుతారు. మీకు ఏ ఎగ్జామ్ రాసినా కూడా 100% మంచి మార్క్స్ వస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చాలా వరకు ఇది జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇది మనకు జనరల్గా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ఏంటంటే, సో ఈరోజు ఒక టాపిక్ నేను కంప్లీట్ చేస్తాను, లేదా ఇవాళ నేను ఒక చాప్టర్ని కంప్లీట్ చేస్తాను, మ్యాథ్స్లో అయితే ఒక చాప్టర్ని కంప్లీట్ చేస్తాను అనుకున్నట్లయితే ఎట్ ఎనీ కాస్ట్ అది కంప్లీట్ చేయండి. కంప్లీట్ చేసిన తర్వాతనే మిగతా వాటికి వెళ్ళండి. సో నేను బాగా గమనించేది ఏంటంటే, ఒక టాపిక్లో ఒక వర్డ్ కానీ లేదంటే ఒక క్వశ్చన్ ఆన్సర్ చదువుతున్నాను అనుకోండి, ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ లెసన్ మొత్తం చదవాలని స్టార్ట్ చేస్తారు, లేదంటే ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి మొత్తం చేయాలి, ఈ చాప్టర్ మొత్తం కంప్లీట్ చేయాలి వాళ్ళు. సో మనం బాగా గమనిస్తే ఏంటంటే, నేను కూడా చూశాను, అందరూ ఏమనుకుంటారంటే ఈరోజు మొత్తంగా నేను చదివేసి మొత్తం యూనివర్సిటీ ర్యాంకే కొట్టాలన్న ఫీలింగ్లో ఉంటారు, లేదా మంచి టాపర్ అయిపోవాలి, 10th వరకు అయితే 10 GPS సంపాదించాలని ర్యాంకర్లు ఉంటారు, అట్లా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఏమవుతుంది, స్టార్ట్ చేసిన వితిన్ 10 minutesలో మన డెసిషన్ మారిపోతుంది. ఎందుకంటే మనకు డైవర్షన్ జరుగుతూ ఉంటుంది, ఏదో ఒక డైవర్షన్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఫిక్స్గా మీకే ఒక కోపం పెట్టేసుకోండి, నేను ఇవాళ చదవాలంటే ఇంకా అది కాకుండా నాకు వేరే ఆలోచన లేదు అనేటువంటి ఒక డెసిషన్ అనేటువంటి తీసుకొని మైండ్లో ఫిక్స్ అయితే 100% మీరు చేయగలుగుతారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలా, మామూలుగా మన బ్రెయిన్కి ఉండేటువంటి పవర్ చెప్తాను. బ్రెయిన్కి ఎంత పవర్ ఉంటుంది అనేటువంటి ఏంటంటే, మామూలుగా మీరు రేపు మార్నింగ్ ఏదో ఊరికి వెళ్ళాలి, 4 o'clock లేవాలనుకోండి, జనరల్గా ఏం చేస్తూ ఉంటారు, అలారం పెడతారు. నైట్ పడుకునేటప్పుడు అలారం పెడతాను, లేదంటే చెప్తాను నేను మమ్మీకు డాడీకో లేకపోతే ఎవరికో, సో ఇంట్లో వాళ్ళకి చెప్తాను మార్నింగ్ 4 o'clock లేవండి. లేదంటే అది తప్ప 4 o'clock నేను లేవకపోతే నేను వెళ్ళాల్సిన ట్రైనో బస్సు ఏదో మిస్ అయిపోతుంది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనకు తెలియకుండానే మనం బ్రెయిన్లో అనుకుంటాం రేపు మార్నింగ్ 4 o'clock లేవాలి. ఈ విధంగా సో
3-4 టైమ్స్ అనుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా మైండ్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. రైట్, మీరు ఏదో కోరుకుంటున్నారు, ఏదో అడుగుతున్నారు దాన్ని. రైట్, ఇట్ కెన్ బి పర్ఫెక్ట్ టు కీప్ ఏ అలారం ఇన్ యువర్ మైండ్. మైండ్లో అలారం పెట్టడానికి అది కరెక్ట్ ప్లేస్ అనుకోండి, కరెక్ట్ టైం అనుకోండి. రైట్, మార్నింగ్ మీరు 100% చెప్తున్నాను, మీరు ఆ విధంగా అనుకూలంగా పడుకుంటే మార్నింగ్ మీరు 4 o'clock లేవాలి కదా, 3:55కి అంటే 5 minutes బిఫోరే మిమ్మల్ని మీ బ్రెయిన్ లేపి మరీ చూపెడుతుంది, అలారం చూపెడుతుంది. అంటే మీ బ్రెయిన్ మిమ్మల్ని లేపుతుంది, మీకు తెలియకుండానే 3:55కి లేస్తారు. మీరు లేచి ఒకసారి అబ్జర్వ్ చేస్తారు, మళ్ళీ పడుకుంటే దానికి ఎవరు ఏం చేయలేరు. సార్ మేము 3:55కి లేసాం కానీ మళ్ళీ పడుకున్నాం సార్, అలారం రాలేదంటే దట్ ఈస్ డిఫరెంట్. మన బ్రెయిన్ ఏం చేస్తుంది, మనకు తెలియకుండానే ఒక 5 minutes బిఫోరే మనల్ని నిద్రలో లేపేసి చూపెడుతుంది అన్నట్టు. రైట్, ఇది నీ టైం చూడు, అలారం ముందే మీరు లేస్తారు. అంటే అంత అలారం పెట్టినప్పుడు కూడా మీరు దానికంటే 5 minutes లేస్తున్నారంటే మీ బ్రెయిన్ ఎంత షార్ప్గా ఉంది, మీకు తెలియకుండా ఎటువంటి జరుగుతుంది మిరాకిల్స్ మీ బ్రెయిన్లో అనేటువంటిది గమనించండి. సో ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేటువంటి యూస్ చేస్తే మీరు 100% మీ ఎగ్జామ్స్లో కాదు, మీరు ఏదనుకుంటే లైఫ్లో కూడా 100% సక్సెస్ అవుతారు. నేను దాదాపుగా ఒక ఎగ్జామ్స్ గురించే మాట్లాడాను. లైఫ్లో సక్సెస్ ఎలా కావాలా, లైఫ్లో సక్సెస్ అనేటువంటిది ఏంటంటే ఓన్లీ ఎగ్జామ్స్ గురించే రాదు. ఎగ్జామ్స్తో పాటుగా మనం ఏదైతే డెసిషన్ తీసుకుంటామో ప్రతి ఒక్కటి కూడా మన లైఫ్ యొక్క సక్సెస్కు ఉపయోగపడుతుంది. మనం చేసే బిహేవియర్ కావచ్చు, మనం ఉండే బిహేవియర్ కావచ్చు, మనం మాట్లాడే విధానం కావచ్చు, మన కమిట్మెంట్స్ అనేటువంటివి కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్న వాళ్ళకే కాకుండా ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా లైఫ్లో సీరియస్నెస్ అనేది ఉంటే 100% మీరు డిసైడ్ కండి, 100%